ఇవాల్టి ముఖ్యాంశాలు. జనాల్ని కల్తీ మందులు వాడొద్దు అని అప్రమత్తం చేయడానికి కుంభకర్ణ పడుకున్న విజువల్స్ ని తీసి ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేయిస్తాడు చాణక్య. మందుల మీద ఎక్కువగా డిపెండ్ కావడం హెల్త్ కి మంచిది కాదు అని, నేచురల్ రిసోర్సెస్ తోనే హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడడం మంచిది అని రవి తన తమ్ముడు హర్షకి క్లాస్ పీకుతాడు. స్ప్రెడ్ అయిన ఫేక్ న్యూస్ కి డాక్టర్స్ భయపడి వకత్ ఫార్మ్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం ఆపేశారు. చాణక్య కుంభకర్ణకి ఒక కొత్త టాస్క్ ఇస్తాడు. వకత్ ఫార్మ్ సీఈఓ అయిన మూర్తిని ఫాలో చేయమని చెప్తాడు. అలానే డీసీపీ అమర్ ని వకత్ ఫార్మ్ కి ఒక అన్అఫిషియల్ రైడ్ మీద పంపించి మూర్తి ఫోన్ లో యూబీఐ స్పైవేర్ ని సీక్రెట్ గా ఇన్స్టాల్ చేసి బగ్ చేయిస్తాడు చాణక్య. దీంతో ఆ ఫోన్ లోని మైక్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం వల్ల ఆ ఫోన్ చుట్టుపక్కల మాటలు అన్ని చాణక్య సీక్రెట్ గా వినొచ్చు. ఎంత పెద్ద బిల్డింగో, వీడు ఎప్పుడు వస్తాడో ఏమో. తినేటప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా తినొచ్చు కదండి. ఇది చాలా ఇంపార్టెంట్లే కానీ నువ్వు పెట్టు. నేను కూడా వినొచ్చా? కలిసి వినడానికి ఇదేమైనా ఏఆర్ రెహమాన్ పాట అనుకున్నావా? మరేంటి? వర్క్ రిలేటెడ్. అబ్బో, ఎప్పుడు చూసినా పనే వీడికి. హలో, మిమ్మల్ని అర్జెంటుగా నేను కలవాలండి. ఇప్పుడే డీసీపీ అమర్ వచ్చి వెళ్ళాడు. ఆయనకి మన మీద చాలా గట్టి అనుమానం ఉంది. చూస్తుంటే ఆ దోమలు కూడా కేసు కూడా మన డ్రగ్స్ వల్ల అయినట్లు అనిపిస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. లేదండి, జస్ట్ ఫోన్ చెక్ చేసుకుని వెళ్ళిపోయాడు. లక్కీగా నేను మీతో మాట్లాడడానికి సీక్రెట్ ఫోన్ వాడుతున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇద్దరం దొరికిపోయేవాళ్ళం. సరే గాని ఇప్పుడు ఏం చేద్దాం? సరే, నేను ఇప్పుడే మీ దగ్గరికి బయలుదేరుతున్నాను. ఎస్ ఎస్ ఎస్. ఆకలేస్తుంది. వీడేమో అప్పుడే వచ్చేలా లేడు. అసలే ఇవాళ మంగళవారం. కళాకార్ కిచెన్లో 1+1 ఆఫర్ ఉంటుంది. అవును, అది ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? చెక్ చేద్దాం. పర్లేదు, దగ్గరే. వీడు బయటకు వచ్చేలోపు తిని రావచ్చు. వెళ్దాం. ఏంటి వాళ్ళ స్పెషల్? ఇది చూడండి, ఈరోజు పద్మ ఏం చేసిందో. ఓ, పులుసా? కాదు, పప్పు. పప్పా? చూద్దామే. నో రిస్క్, వేరేది. ఇది పప్పు కాదే, గబ్బు. బాగైంది వీడికి. నువ్వు వండిదే లేదా? అయ్యో, ఇదిగోండి. అబ్బా, చా నోరు చెడిపింది. అన్నట్టు మేము షాపింగ్కి ఎప్పుడు వెళ్తున్నామండి? దేనికి షాపింగ్? పక్కింటి పద్మ చెప్తుందండి, వాళ్ళు ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా వాళ్ళ ఆయన బట్టలు, షూలు. అంకుల్ 2 బిర్యానీ. 2 బిర్యానీ అంటే తెలుసు కదా? తెలుసు, 1+1 అవును,
కానీ 1+1 కాదు 2+2 అంటే 4. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? 4 బిర్యానీలో సేమ్ పీస్ లేకండి. 2 చెస్ట్ వేయండి, 2 లెగ్ వేయండి. వీలైనంత తొందరగా ఇవ్వండి. వెయిట్ చేస్తా. The customer you're trying to reach is not available. Take a U-turn from Netaji statue. నావిగేషన్ స్టార్ట్ అయిపోయింది. నేతాజీ స్టాచ్యూవా? మరి మనం ఎప్పుడు వెళ్దామండి? అయ్యయ్యో అప్పుడే కాదండి, తిన్నాక వెళ్దాం. తొందర ఏముంది? అంత టైం లేదు. మరి అంత అర్జెంట్ ఏంటండి? అర్జెంటే. అంతే అంటారా? ఎస్ అంతే. హర్ష లేలే, మనం కూడా వెళ్దాం షాపింగ్ కి. షాపింగ్ ఎంత తొందర ఏంటి? నాకు అర్థం కావట్లా. ఏమో హర్ష, మనకేం తెలుసు? ఏంటిడు అలా వెళ్ళిపోయారేంటి? షాపింగ్ కే? ఈ ఫోన్ ఒకటి ఛార్జింగ్ పెట్టాలి. అవును, బిర్యానీ మీదేనా లేకుంటే ఈ డ్రింక్స్ మీద 1+1 ఆఫర్ ఉందా? లేదు. లేదా పెట్టొచ్చుగా. ఎవడీడు ఆగట్లేదేమో. సిగ్నల్ పడిందే. అమ్మాయి గ్రీన్ సిగ్నల్. Murthy phone switched off. Bus deactivated. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా? షిట్. కొద్దిలో మిస్ అయిపోయింది. ఇది ఎందుకు బొక్క? వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అయిపోయినాడు. హలో, ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే అర్జెంటుగా ఆఫీస్కి రావాల్సి వచ్చిందిలే. ఏంటి లంచ్ సగంలో ఆపేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసే అంత పనా? ఎవరు? మూర్తే? అవును, నీకెలా తెలుసు? మూర్తి నీ కొలిగని చెప్పావు కదరా. అవును, మూర్తి మా కొలిగే. ఏం చేశాడు? ప్రాబ్లం వాడు కాదు, నా కింద పనిచేసే వాళ్ళే సరిగా పనిచేయట్లేదు. అందుకే నేనే పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. సరే గాని మీ లంచ్ ఎలా? లంచా? ఆఫీస్ క్యాంటీన్లో చేస్తలే. ఆఫీస్ క్యాంటీన్. సరే సరే, ఓకే, జాగ్రత్త, బాయ్. సరే బాయ్. ఏంటి భయ్యా, ఇది ఆఫీస్ క్యాంటీనా? ఫ్యామిలీకి తెలియకుండా ఏదో ప్లాన్ చేసినట్టున్నావుగా. ఇంతకీ మీరు? నా పేరు టోనీ. ఓహో. మరి మీరు? రవి. ఓ, నైస్ టు మీట్ యూ. మీరు ఎక్కడ పని చేస్తారు? యూబీఐ. యూబీఐయా? అంటే యూబీఐ కాదు, ఎస్బీఐ. ఎస్బీఐలో పనిచేస్తున్నాను. ఎస్బీఐయా? మరి ఇక్కడేం చేస్తున్నారు? లంచ్ టైం అని. ఓహో, ఇది ఎస్బీఐ క్యాంటీనా? కాదు, ఇవాళ నాకు ఆఫ్. ఆఫా? ఇవాళ ఏ రోజు? అంటే ఆఫ్ అంటే నేను తీసుకున్నా. ఓహో, నైస్ నైస్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ట్యూషన్ మాస్టర్, ఫ్రెంచ్ ట్యూషన్ చెప్తూ ఉంటాను. ఓహో, అవునా? అవును, ఇందాక వెళ్ళేటప్పుడు మీ కార్ చూశాను. ఎందుకంత స్పీడ్గా వెళ్ళారు? ఎందుకంత ఆత్రం? మన కింద పనిచేసే వాళ్ళు కొన్నిసార్లు పని చేయకపోతే మనమే రంగంలో దిగాల్సి వస్తుంది. ఓహో, మరి అలాంటి వాళ్ళని సార్ పెట్టుకుంటారు, తీసేయొచ్చుగా. హే, కరెక్ట్ గా చెప్పావు. ఇవాళే వాడికి లాస్ట్ డే. అన్నట్టు ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. పైగా ఈరోజు 1+1 ఆఫరు. ట్రై చేయండి, నాకు చాలా ఇష్టం. షూర్ షూర్. ఇవన్నీ మీరే తిన్నారా? యా,
కుంభకర్ణ లాగా భలే తిన్నారే. అదా ఆ, అందరూ బతకడం కోసం తింటుంటారు, కానీ నేను తినడం కోసమే బతుకుతా. ఓహో, ఓహో. హో షట్, ఇన్ని మిస్డ్ కాల్సా? ఇప్పుడు వీటికి ఏం చెప్పాలి? టెన్షన్ పడకండి, ఎవరి దగ్గర నుంచి మిస్డ్ కాల్స్? వర్క్ కాల్స్. ఆఫ్ అన్నారు. అంటే ఆఫ్ తీసుకునే విషయం వాళ్ళకి చెప్పలా. ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లా. ఒక పని చేయండి, ఎప్పుడైనా తిరిగి ఏమీ అనలేని ఎక్స్క్యూజ్ ఏంటో తెలుసా? హెల్త్ ఇష్యూ. హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పండి. నాసియా అని చెప్పండి. ఏంటి సార్ అది? నో నాసియా అంటే వికారం అని. ఓహో, రీజన్ మరి కిడ్డించుకుందేమో. అంటే కిడ్స్కే నాసియా వస్తుందా? కరెక్టే, కానీ రీజన్ మరి సింపుల్గా ఉందేమో. ఐ మీన్ ఫోన్ ఎత్తలేనంత స్ట్రాంగ్ రీజన్ అయితే బాగుంటుందేమో. పోనీ హార్ట్ అటాక్ అని చెప్తావా? ఆ? మరి లేకపోతే అంటే నమ్మగలిగే చెప్తే నమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంటుందేమో అని. నమ్మేలా చెప్తే నమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అడ్డమైన తిండి తిని నాసియా వచ్చిందని చెప్పు. సరే. మాస్టారు, మీకెవరో కాల్ చేస్తున్నారు అనుకుంటా. 2 minutes. హలో. హలో సార్. అరే కుంభకర్ణ, బండిని ఫాలో అవ్వమంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. అంటే బండిని ఫాలో అవుతుంటే మధ్యలో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది సార్. హెల్త్ ఇష్యూవా? ఏమైంది? అంటే అది నో. ఏంటది సార్? ఒక్క నిమిషం సార్. హలో ట్యూషన్ మాస్టారు, ఇందాకేమో చెప్పారు. నో నాసియా. నాజియా. ఓకే ఓకే, నాజియా వచ్చింది సార్. ఏంటది? నాజియా సార్, అంటే వికారం. అది కూడా తెలియదా మీకు? ఓ, రీజన్ మరి కిడ్డిష్గా ఉందేమో. అంటే కిడ్స్కే నాజియా వస్తుందా? అది కూడా కరెక్టే, కానీ రీజన్ మరి సింపుల్గా ఉండలా. ఐ మీన్ ఫోన్ ఎత్తలేనంత నాసియా ఏంటో. పోనీ హార్ట్ అటాక్ చెప్పనా? మరి లేకపోతే ఏంటి సార్, ఉన్నదేగా చెప్తాం. అంటే నమ్మగలిగేది చెప్తే నమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా అడ్డమైన ఫుడ్ తినడం వల్ల నాకు నాజియా వచ్చింది సార్. సరే ఓకే. అంటే మీరు కన్విన్స్లేగా? యా యా. ఓకే సార్, సారీ సార్. నెక్స్ట్ టైం మీరు ఇచ్చిన వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా సార్. నెక్స్ట్ టైం ఉంటేగా సార్. అదే నాసియా. ఓ అదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టారు మీరు సూపర్. మీరు చెప్పుకొని బుగ్గగాడైపోయాడు. సరే మాస్టారు, నేను వెళ్ళొస్తా. ఓకే తమ్ముడు. ఓకే. అన్నట్టు వాడిని మాత్రం తీసేయండి, పంచిన వాళ్ళు అసలు పెట్టుకోకండి. తప్పకుండా. సరేనా? నేను వెళ్ళొస్తా. హలో భీష్మ సార్, కుంభకర్ణాన్ని పీకేద్దాం డిసైడ్ అయ్యాను. నాకు ఇప్పుడు కొత్త జూనియర్ ఏజెంట్ కావాలి. ఒకడున్నాడు, కాకపోతే వాడు కాస్త అమ్మేచ్చారు, కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడతాడు. జూనియర్ ఏజెంట్ అంటేనే అమ్మేచ్చారు సార్, కానీ నాకు కావాల్సిన క్వాలిటీ డెడికేషన్. అయితే ఒకరిని అపాయింట్ చేస్తున్నా. ఎవరు సార్? తాగడానికి మజ్జిగ లేవురా అంటే వాడెవడో వచ్చి లస్సీ అడిగాడంట. ఎవరు డాడీ? అది సామెతరా. ఓ, సారాంశం? అసలే జాబ్ లేదురా అంటే ఇదే సిటీలో వేరే చోట రెంటుకుంటానంటావేంట్రా? అనవసర ఖర్చులు కాకపోతే. అంటే ఇంట్లో పని చేసుకోవడం కష్టమైపోతున్నాని. పని చేయటం ఏంటి? పని చేయాలంటే పని ఉండాలిగా. అదే పని వెతకడం కష్టమైపోతున్నాని. అంటే ఆకలిగానే అన్నం పెట్టడానికి అమ్మ, అవసరాలకి డబ్బులు ఇచ్చే నాన్న, మీరిద్దరుండేసరికి నాకు రెస్పాన్సిబిలిటీస్ తెలియట్లేదు. అదే ఒక్కడనే ఉంటే రెస్పాన్సిబుల్ గుండా నేర్చుకోవచ్చని. లాజిక్ కరెక్టే, కానీ నువ్వింత లాజికల్ గా మాట్లాడటమే చాలా ఇల్లాజికల్ గా ఉంది. సరే, క్యాబ్ వచ్చింది. అన్నట్టు క్యాబ్ కి డబ్బులున్నాయా? ఉన్నాయి. ఉన్నాయా? ఎలా ఉంటాయి? అంటే
సారీ లేదు, ఒక 15,000 ఉంటే ఇస్తారా? క్యాబ్ కి 15,000? అంటే నేను ఫ్లాట్ రెంట్ తో కూడా కలిపి చెప్పా. నువ్వు ఇక్కడున్నా సరిపోయేది, తక్కువ ఖర్చు అయ్యేది. సరేలేండి, ఏదో వెళ్తున్నాడుగా. అరే అన్నట్టు బండి ఎప్పుడు పట్టుకెళ్తావు? సామాన్లన్నీ సర్దేసుకున్నాక బండి తీసుకోవడానికి మళ్ళీ వస్తామమ్మా. మళ్ళీ క్యాబ్ లో రాకు, 15,000 ఇవ్వాల్సి వస్తుంది. బా ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయకు, వాడిని ఇండిపెండెంట్ గా ఉండని. సరే డాడీ, బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ రా. రూమ్మేట్ కరెక్ట్ వాడు దొరకపోతే మానేసాయి నాన్న. వాడి రూమ్మేట్ కే కరెక్ట్ రూమ్మేట్ దొరకలేదు పాపం. భీష్మ సార్ కాల్ చేస్తున్నారేంటి? హలో సార్. ఓకే సార్. కొత్త కేసు. దేవుడా, ఈ ల్యాప్టాప్ తో మంచి సీనియర్ ఏజెంట్ దొరికేలా చూడు. హలో. హాయ్ సార్, ఐఎమ్ జూనియర్ ఏజెంట్ ఏకలవ్య. హాయ్ ఏకలవ్య, నైస్ టు మీట్ యు. ఐఎమ్ ఏజెంట్ చాణక్య. చాణక్య, నైస్ నేమ్ సార్. సర్లే గానీ అర్జెంట్ గా ఒక కేసు టేకప్ చేయాలి. కొత్త కేసు? చెప్పండి సార్. చూడు, ఇది ఫ్రెష్ కేసు కాదు, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. నువ్వు ఇమీడియట్ గా టేకప్ చేయాలి. ఓకే. సో విషయం ఏంటంటే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు వక్కత్ ఫామ్ హెడ్ ఎవరో తెలియాలి. అంటే మూర్తి కార్ ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి. ఓకే సార్, ఒకసారి నాకు ఆ కేస్ ఫైల్స్ డీటెయిల్స్ అండ్ డేటాబేస్ షేర్ చేస్తారా సార్? యా, చేస్తాను. ఓకే సార్. ఏంట్రా, ఏమైంది? నన్ను పీకేసిరంట. పీకేయడం ఏంటి? అది ట్యూషన్ లో నుంచి. ట్యూషన్ లో నుంచా? The number you are trying to reach does not exist. Does not exist. ట్యూషన్ లోంచి పీకేస్తే ఏదో ఉద్యోగం నుంచి పీకేసినట్టు ఏంట్రా నువ్వు? నీకు తెలీదురా, ఆ ట్యూషన్ నాకు చాలా ఇంపార్టెంట్. కన్విన్స్ అయ్యా అని చెప్పాడు, మరి ఎందుకు ఇలా చేశాడు? సార్, తనుండే బిల్డింగ్ పేరు కింగ్ బర్డ్ ప్లాజా. కానీ తను పర్టికులర్గా ఏ బ్లాక్లో ఉంటుందో ఏ ఫ్లాట్లో ఉంటుందో కనుక్కోవడానికి నాకు ఇంకాస్త టైం కావాలి సార్. కింగ్ బర్డ్ ప్లాజా. పెద్ద కమ్యూనిటీ. ఇంత పెద్ద సొసైటీలో మూర్తిగాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలుసుకుందాం. हेलो सर, आप विजिटर है क्या? इधर साइन कीजिए. అన్నమాట. इधर साइन कीजिए. उधर से जा सकते सर. అయ్యో, ఇవి నేను ఇచ్చేస్తాను, ఇవ్వండి. ఇంతకీ మీరు? నేను 201 ఫ్లాట్కి వచ్చాను. 201 అంటే మరియా మేడమా? ఇది మరియా మేడంకి ఇస్తారా? ఇచ్చేస్తాను.
మరియా? ఇట్స్ మీ. ఈ టాబ్లెట్స్ మీకు ఇమ్మన్నారు. ఓ యా, థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? ఏజెంట్. హా? డెలివరీ ఏజెంట్ అండి. సెక్యూరిటీ గార్డ్ మీకు ఇమ్మంటే ఇచ్చా. ఓ ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ గెట్ సమ్ వాటర్? యా షూర్, కమ్ ఇన్. ఇది స్విచ్ ఆఫ్ అయిన మూర్తి ఫోన్ లాగా ఉంది. ఆన్ చేద్దాం. అయ్, మూర్తి ఫోనే స్విచ్ ఆన్ అయిపోయింది. థ్యాంక్స్ అండి. బై ద వే, మీకు ఈ హెడేక్ టాబ్లెట్ గురించి ఏమైనా తెలుసా? తెలుసండి. ఐఎమ్ హ్యావింగ్ దిస్ టెర్రబుల్ హ్యాంగ్ ఓవర్ అండ్ దీంతోడు స్ట్రెస్ ఒకటి. ఇది సాల్యుబులేనా? సాల్యుబుల్ అండి. ఓకే, ఒకటి వేసుకోవాలా, 2 వేసుకోవాలా? ఇప్పటికైతే ఒకటి సరిపోతుంది. రే మూర్తి, వాడు వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా బయటికి రా. ఇంతకీ ఎవడు వాడు? ఎవడో డెలివరీ ఏజెంట్ అంట. మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారేంటి? అది ఒకే ఆఫీసా? కాదు. మరి ఎలా అయ్యారు? ఒకే కాలేజా? అది నాకు తెలిసి అది కూడా కాదు. మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇదిగో బాబు, మజ్జిగ తీసుకో. తాగు. మీరు ఒకే కాలేజ్ కాదు, ఒకే ఆఫీస్ కాదు, మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అది అది హైదరాబాద్ లో మన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులో దావత్ అంటే పోయినా ఆడ కలిసి